కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల దాడిలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య మృతి చెందారు. ఇవాళ బంగారయ్య పుట్టినరోజు కావడంతో గ్రామంలో కేక్ కటింగ్ ఏర్పాటు చేశారు. ఇక కేక్ కటింగ్ అనంతరం ఇంటికి వెళ్తుండగా కత్తులతో దాడి చేశారు. ఈ ఘర్షణలో మరో కార్యకర్త చింతకాల శ్రీరామ్ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను తురి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. ఇరు వర్గాల దాడిలో టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య మృతి చెందారు. ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. కాకినాడ జిల్లా తునిలో పాత కక్షలు కాస్త భగ్గుమన్నాయి. టీడీపీ కార్యకర్త హత్యకు దారి తీసినట్టు మనకి తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరూ ఒక పార్టీలో ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానికంగా ఉండే కొన్ని పరిస్థితుల వల్లే గతం నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ ఘర్షణ వాతావరణం కాస్త నిన్న జరిగిన గొడవకి మృతికి దారి తీసిందని మనం చెప్పొచ్చు. మరోవైపు దీనిపై అయితే ఇప్పటికే పోలీసులు దర్యాప్తు ప్రారంభించిన అనంతరం కూడా ఈ దాడిలో బంగారయ్య పుట్టినరోజు వేడుకలో భాగంగా గ్రామంలో కేక్ కట్ చేస్తున్నారు. కేక్ కట్ చేసి అనంతరం ఇంటికి వెళ్తున్న సందర్భంలో మరో కార్యకర్త చింతకాల శ్రీరామ్తో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో అయితే ఈ ఘర్షణ వాతావరణం నెలకొందన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ ఘర్షణలో ఇప్పటికే బంగారయ్య అక్కడికక్కడే మృతి చెందడంతో చింతకాల చిన్న పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. బలమైన కత్తిపోట్లు అలాగే బలమైన గాయాలు కావడంతో అయితే బంగారయ్య అక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానిక టీడీపీ కాడ ఉలిక్కిపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే అధికార టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అధికార టీడీపీ పార్టీ నాయకులే ఎలా హతమార్చడం చూస్తుంటే స్థానికంగా కూడా టీడీపీ పార్టీలు కలవరం మొదలైంది. ఎందుకంటే జనరల్ గా అయితే అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీ మీద దాడి చేస్తుంటారు. అలా కాకుండా ఇక్కడ కేవలం అధికార పార్టీ పైన దాడి ప్రతిపక్ష పార్టీ చేయడం చూస్తుంటే ఇదంతా ఒక్కసారిగా పాత కక్షలు భగ్గుమన్నాయి అన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ గంటపై ఇప్పటికే టీడీపీ పార్టీ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది. దాంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూడా పోలీసులకు ఫోన్ చేసేసి వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి, నిందితులను వెంటనే పట్టుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు వాళ్ళు పట్టుకునే పనిలో ఉన్నారు. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ దుర్గారావు.